నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రధానంగా చూసుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ వేసి కమిషన్ సంబంధించి 199 పేజీల రిపోర్ట్ ఏదైతుందో అది ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అది ఇంకా అది బహిర్గతం కూడా చేయలేదు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రకటనలు బయట పెట్టింది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఎస్సీలో చూసుకుంటే ఏబీసీ అని చెప్పి 3 కేటగిరీగా విభజించి ఏబిబిలో మాదిగా సంబంధించి 9% రిజర్వేషన్, మాలకు సంబంధించి 5% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఇటు మాల సామాజిక వర్గం సంబంధించి డిగంబర్ కామ్లైన బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడదామన్నా. అన్న నమస్తే అన్న. ఫస్ట్గా ఎప్పుడైనా ఎస్సీ వర్గీకరణ పైన గవర్నమెంట్ ఏబిసిగా 3 కేటగిరీస్గా డివైడ్ చేసింది. మీరు దాన్ని ఎట్లా చూస్తారన్న? దానికంటే ముందు మీరు ఇంట్రడక్షన్ లో షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ బయట రాలే. అంటే షమీమ్ అఖ్తర్ గారు రేవంత్ రెడ్డికి లవరా? ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని గోప్యంగా ఉంచడానికి ఒక కమిషన్ రిపోర్ట్ అన్న తర్వాత అసెంబ్లీలో చర్చిస్తున్నాం అన్నప్పుడు 119 ఎమ్మెల్యేలకు ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేసి వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మీడియా సమక్షంలో పబ్లిక్ డొమైన్లో ఉంచి దాని మీద చర్చ చేయాలి. కానీ అత్యంత గోప్యంగా అతనేమో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఈయన గోప్యంగా పెట్టుకొని దాంట్లో కొన్ని ప్రతులు మాత్రమే ఎమ్మెల్యేలకు ఇచ్చేసి దాని మీద తీర్మానం చేస్తా అంటే ఇది ఎంత ద్రోహపు చర్య అంటే ఇది ఎంత ద్రోహపు చర్య. రెండవది, రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఈ దేశంలో నెత్తి లేనటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఆయన మొదటి నంబర్ 1లో వస్తాడు. కారణం ఏంటంటే గత చరిత్రలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద అనేక కమిషన్లు వచ్చినాయి. దాంట్లో మొట్టమొదటగా వచ్చింది జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను కాన్స్టిట్యూషన్ అలౌడ్ చేసిందా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వము కమిషన్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకున్నది కాబట్టి దీన్ని కొట్టేసినామని అన్నది. అంటే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను రాజ్యాంగ చట్టాల ప్రకారము కొట్టేయబడ్డది. దాని తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను కూడా జాతీయ ఎస్సీ కమిషన్ మాకు సంప్రదించకుండా వేసారు కాబట్టి మేము కొట్టేస్తున్నామని అన్నారు. ఇప్పుడు అది చరిత్రలో 2 రికార్డులు ఉన్నాయి దానికి కమిషన్ రిపోర్ట్లు కొట్టేయంగా. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు జాతీయ ఎస్సీ కమిషన్ ను సంప్రదించకుండా మళ్ళా కమిషన్ వేస్తున్నాడంటే అసలు ఈ ముఖ్యమంత్రికి నెత్తి ఉన్నదండి? ఉన్నదా? అతన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ వర్గీకరణ వాదులకు ఎవరైనా నెత్తి ఉందా? నెత్తిలేని పోరాటాలు, నెత్తిలేని ఉద్యమాలు, ఈ విధంగా మొత్తం యావత్ తెలంగాణను వీళ్ళు మోసం చేస్తున్నారు. అబద్ధాల మాటలతో, మోసపూరిత మాటలతో యావత్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి సత్యం లేదు. రేపు మీరు జనాభా ప్రతిపాదిక ప్రకారము చేస్తా అన్నారు. ఏ చట్టాలో చెప్పిరండి? రేవంత్ రెడ్డి గారు ఇంట్లో రాసుకున్న చట్టాలా, లేదా కృష్ణ మాదిగ గారు తండ్రి గారు రాసినటువంటి చట్టాలా, లేదా మా మామగారు రాసినటువంటి చట్టాలా? చట్టాలు ఏం చెప్తున్నాయి దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్ గా పారా నంబర్ 190లో రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టరాజ్యంగా సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి వీల్లేదు. సామాజికంగా వెనుకబడినటువంటి కులాల యొక్క జనాభాను సైంటిఫిక్ గా ఎంపిరికల్ డాటాను సేకరించిన తర్వాత ఇప్పటివరకు రిజర్వేషన్లకు నోచుకోనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సైంటిఫిక్ గా గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ 10 సంవత్సరాలు దోచుకున్నదంట మాదిగలే. ఇదే ప్రెస్ మీట్ లో మేము ఛాలెంజ్ చేసినాం కదా, 30 లక్షల రివార్డ్ ప్రకటించినాం. ఈ 10 సంవత్సరాల్లో దోచుకున్నది మాదిగలే. అప్పుడు ఎంపిరికల్ డాటా ప్రకారము మాదిగలు ఎక్కడ వస్తారు? అనుభవదారుల డాటా వస్తారు, సామాజిక వెనుకబడిన డాటాలు రారు. అంటే రిజర్వేషన్ ఫలాల్లో మాదిగలు చిట్ట చివరి స్థాయిలో నిలుస్తారు. అయినప్పటికీ ఈ నెత్తలేనటువంటి కృష్ణ మాదిగ, చదువులేనటువంటి కృష్ణ మాదిగ చేసేటటువంటి అబద్ధాలు, ప్రచారాలు, ఇతని యొక్క అరాచకాలు, అదే విధంగా ఇతని యొక్క అబద్ధాలు, బ్లాక్ మెయిలింగ్, లాబింగ్ కు, పాలిటిక్స్ కు భయపడ్డటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ జనాభా ఇంత ఉన్నది అంత ఇస్తా అంటే రేపు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఇస్తే అదే సుప్రీంకోర్టు అదే జడ్జిమెంట్లు ఏమున్నదంటే రాజకీయ ప్రయోజనాల నిమిత్తము నా జడ్జిమెంట్ ను ఎవరైనా అనుసరించక వాళ్ళ స్వప్రయోజన కొరకు ఎవరైనా దీన్ని సబ్ క్లాసిఫికేషన్ చేసినట్లయితే సుప్రీంకోర్టు ద్వారాలు తెరిచి ఉంటే మీరు రావచ్చు అని మాకు ఆహ్వానించింది. ఇప్పుడు మాకు ద్వారాలు తెరిచి ఉన్నాయి కాబట్టి మేము వెళ్తాము. అయ్యా నువ్వు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉల్లంఘించడం అంటే కోర్టు చట్టాలను ఉల్లంఘించడం, ధిక్కరించడం కదా. రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించింది కాబట్టి కోర్టు ఏం చేస్తుంది? రేపు కొట్టేస్తుంది. అంటే ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఇటు మందకృష్ణ మాదిగ గారికి సంబంధించి మాల ఎంఆర్పీఎస్ సంబంధించి కూడా చాలా మంది మేధావులు
సో ఎవరైతే మేధావులు వాళ్ళందరికీ కూడా మరి ఇవన్నీ విషయాలు తెలియదు అంటే ఈ విధంగా అంటే ఆల్రెడీ 2 సార్లు కమిషన్లు కొట్టేసింది, ఈసారి కూడా డెడికేషన్ కమిషన్ వేసినా సరే ఇది కూడా కొట్టేస్తారని వాళ్ళందరికీ ఎవరికి తెలియదు అంటారా? ఇప్పుడు నేను మాట్లాడితే జాతిని అవమానిస్తున్నారు అంటున్నారు. నిజంగా ఒక బుద్ధిస్ట్ స్కాలర్గా నేను ప్రపంచ మానవాళిని ప్రేమించే వ్యక్తిని. నాకు ఏ జాతి మీద ద్వేషం లేదు. నేను మాదిగ మేధావులకు గతంలో రిక్వెస్ట్ చేసిన, ఈరోజు మీ ద్వారా అనౌన్స్ చేస్తున్నా, నెత్తిలేని మేధావులు మాదిగ మేధావులు అంటున్నా. కారణం ఏంటంటే రాజ్యాంగ చట్టాలు ఏమంటున్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమంటుంది, రేపు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్లయితే కోర్టులు కొట్టేస్తాయనే విషయం తెలియదండి. ప్రొఫెసర్ కాసిం ఇదే ప్రెస్ మీట్లో వచ్చి ఆయన సంబరాలు జరుపుతాడు. ఆయన క్లియర్గా నేను చెప్తున్న పారా నంబర్ 190లో జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎంపిరికల్ డాటా, సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే డాటాను సేకరించాలి. దాని ప్రకారము ఇప్పటివరకు రిజర్వేషన్లకు దూరంగా ఉన్నటువంటి కులాలకు మొదటి ప్రాధాన్యతలు. ఇప్పుడు మాదిగాలు 10 సంవత్సరాలు బోలెడంతా దోచుకున్నారు, వాళ్ళు ఎట్లా మొదటి ప్రాధాన్యతలు వస్తారు? జనాభా ప్రతిపాదిక ప్రకారం. ఏ రాజ్యాంగ చట్టం చెప్పింది జనాభా ప్రతిపాదిక ప్రకారం ఏమని? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో లేదు, రాజ్యాంగ చట్టాలు లేదు. అది ఉమ్మడి రిజర్వేషన్, విభజించడానికే వీలు లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసింది. సరే చేస్తారు, చేయనియండి అనుకుంటే ఎట్లా చేయాలా? మా జనాభా ఇంతున్నది, ఇంత కావాలని గోల చేస్తారు. ఇంకా 90 చాలదట, 11 కావాలట. మొత్తం తీసుకోమను. నేనేమంటున్నా అంటే కృష్ణమాదిగా కొద్దిగా అవకాశం ఇస్తే ఆయన 3వ ప్రపంచ యుద్ధం చేసి ప్రపంచాన్ని కైవసం చేస్తానే గాలి మాటలు చెప్తాడు. 3 సార్లు అతని కులం వాళ్ళే డిపాజిట్ ఓట్లు వేయలేదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూలుస్తాను సవాల్ చేస్తాడు. అరే నీకే డిపాజిట్ ఓట్లు రాలేవయ్యా, ముందు నీ డిపాజిట్ ఓట్లు దక్కించుకో, తర్వాత గవర్నమెంట్ కూలుద్దు. సో మీరు చెప్తున్న విషయంలో చూసుకుంటే మాలా సామాజిక వర్గం కూడా ఈ రిజర్వేషన్ దాంట్లో ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగిందని చెప్తాను. కానీ ఇటు చూసుకుంటే ఇటు బట్టి విక్రమార్క కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇలాంటి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళకి ఈ దృష్టికి వెళ్ళలేదా, లేదా వాళ్ళు ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేరు? మాలా ప్రజాప్రతినిధుల్లో గౌరవనీయులు వివేక్ గారు, నాగరాజ్ గారు ఇద్దరు మాత్రం కమ్యూనిటీతో ఉన్నారు, కమ్యూనిటీతో వచ్చారు, పోరాటం చేశారు. బట్టి విక్రమార్కను ఈరోజు ప్రెస్ మీట్లో మేము మా జాతి ద్రోహిగా ప్రకటించినాం, మాల జాతి ద్రోహిగా ప్రకటించినాం. కారణం ఏంటంటే అత్యంత అసంబద్ధంగా, అన్సైంటిఫిక్గా జనాభా ఏ లెక్కల్ని తీసుకున్నారు 2001లో. 2011 లెక్కలు ఎవరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మన గొడవ జరిగిందంతా ఏంటి? తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ రాష్ట్రం కోసం గొడవ జరిగింది. రేవంత్ రెడ్డికి అర్థం కాదు, ఎందుకంటే వీడి చంద్రబాబు నాయుడు DNA, వీడు తెలంగాణ పోరాటం చేసినోడు కాదు. బట్టికి అర్థం కాదు, ఎందుకంటే ఈయన కిరణ్ కుమార్ రెడ్డి చెడ్డి నుండి వెలిసినటువంటి నాయకుడు. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డి బానిస. దాని తర్వాత ఎవడున్నాడు? శ్రీధర్ బాబు కిరణ్ కుమార్ రెడ్డికి బానిస. వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నారు తప్ప శ్రీధర్ బాబు అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, బట్టి విక్రమార్క అయినా, రేవంత్ రెడ్డి అయినా వీళ్ళు తెలంగాణ కొరకు పోరాటం చేసిన వాళ్ళ కాదు. అంటే తెలంగాణ బాధ వీళ్ళకి అర్థం కాదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కల్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇది ఎట్లా సైంటిఫిక్ అండి? ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాక్సిమం ఎంప్లాయీస్ షిఫ్టింగ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చిండ్రు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోయిండ్రు, జనాభా అక్కడిది ఇక్కడ అయింది. చాలా రకాల మార్పు చేర్పులు జరిగినాయి కదా. ఈ మార్పు చేర్పుల్ని పరిగణలోకి తీసుకోకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకుంటారంటే నిజంగానే ఇది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మాదిగలకు చేసిన మోసం అండి. కృష్ణ మాదిగ ద్వారా చేసిన మోసం. సో ఇంకోటి ఇన్నొద్దులు కూడా ప్రొఫెసర్ కాసిం సార్ గారు ఎస్సీ వర్గానికి సపోర్టింగ్ గా మాట్లాడి సో నిన్న ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి సో చెప్తున్నారు, ఒకవేళ మాల సోదరులను క్షమించండి, అవసరం కలిసి పోదాం, కలిసి కొట్లాడదాం, కలిసి పోరాడదాం, రిజర్వేషన్ పెంచుకుందాం అని చెప్పేసి అనే వ్యాఖ్యలు చేస్తారు. సో దీని ఎట్లా చూస్తారు? కాసిం లాంటి విషపూరితమైనటువంటి భావజాలాలు కలిగినటువంటి, కడుపు నిండా విషం కలిగినటువంటి నాయకులతో మాలలు కలిసి రావడానికి సిద్ధంగా లేరు. ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణమాదిగా మాలల మీద అంత దారుణమైన అటాక్స్ చేస్తూ ఉంటే, దూషణలు చేస్తూ ఉంటే ఏ ఒక్కడు ఖండించకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆనందపడ్డాడు. అంటే ఇండైరెక్ట్ గా మాలల మీద విద్వేషం కృష్ణమాదిగా కక్కడానికి కారణం ప్రొఫెసర్ కాసిమే. ఈయన అత్యంత దుర్మార్గుడు, అత్యంత విచ్ఛిన్నకారుడు. ఇతని మాయమాటలో మాల జాతి పడదు. మాల జాతికి ఈరోజు వాడు ఐక్యమని వస్తే వాడి ముడి మీద దాన్ని అవతల వెళ్ళగొడతారు. సో ఇంకోటి ప్రధానంగా ఈ మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సో ప్రధానంగా 2 విషయాలపైన చర్చ బాగా నడుస్తుంది. అంటే పంబాల జాతికి సంబంధించిన మన ప్రొఫెసర్ కావచ్చు, పంబాల జాతికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది డెవలప్ అయ్యారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు, అండ్ అలాగే గద్దర్ గారికి సంబంధించిన క్యాస్ట్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన చాలా వరకు వ్యతిరేకత వినిపిస్తుంది. సో వీళ్ళు ఈ విధంగా చేసిన వ్యాఖ్యల గురించి మీరు కొన్ని ప్రాంతాల్లో మాలలకు ఉన్నటువంటి పేర్లలో కొన్ని పేర్లు వేరున్నాయండి.
ఇప్పుడు భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్ ఆ రీజియన్ లో ఫారెస్ట్ రీజియన్ లో ఉన్నటువంటి మాల కులములను మన్నెపొల్లు అంటారు. ఇప్పుడు 2011 సెన్సెస్ లోనే చూస్తే మన్నెపొల్లు లేరు సంఖ్యలో. ఎందుకు లేరు? వాళ్ళందరూ మాల సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి. బేసికల్లీ దే ఆర్ మాలాస్. రెండవది పంబాల ఏదైతే ఉందో, పంబాల అది సపరేట్ ఏం కులం కాదు. ఆ రోజు శైవం వైష్ణవము రెండు ఘర్షణలు, రెండు సాంప్రదాయాలు వెలిసినటువంటి దాంట్లో శైవ సంప్రదాయానికి సంబంధించినటువంటి మాల వర్గంలో పుజారులు ఎవరంటే పంబాల, పోతురాజు, బైండ్ల. ఈ ముగ్గురు కూడా శైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి పుజారి వర్గం. వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన పుజారి వర్గం ఇటు దాసరి, దాసు, అదేవిధంగా మాల అయ్యవారు. అయితే పంబాల అనేది మాల కులంలో ఒక భాగం తప్ప అది సపరేట్ కులం ఏం కాదు. అది మాల కులంగానే పరిగణించబడుతుంది. అతను వృత్తిరీత్యా పంబాలని పిలువబడ్డాడు తప్ప ఇంకోటి కాదు. ఇతను చేసే ఆరోపణలన్నీ కూడా అసంబద్ధమైన ఆరోపణలన్నీ, అన్ని అబద్ధాలే చెప్తాడు, ఇంకేం కాదు దాంట్లో. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న, ఇది ఎస్సీ వర్గానికి సంబంధించి రేపమ్మ జియో కూడా తీసుకొచ్చే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది. సో జియో వచ్చిన తర్వాత కూడా మాట్లాడదాం. జియో దేయాలి అని చెప్పి మందకృష్ణ మాది గారు, అలాగే 9 నుంచి 11% మందికి జనాభా ప్రాతిపదిక 15% మాల సామాజిక వర్గం ఉంటే 5% ఇచ్చారు. మేము 32 లక్షలు మేము ఉన్నాం కాబట్టి సో దానికి డబుల్ 9 ప్లస్ డబుల్ అయితే 10, లేకుంటే ఇంకో 2 lakhs కలిపి 1%, అంటే 2 లెవెల్ శాతం కావాలని చెప్పి వాళ్ళు కొడతాను. సో మీరేమంటారు? నేనేమంటున్నా అంటే జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ తర్వాత 1981 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో, దేశము రాష్ట్రము యొక్క గ్రోత్ రేట్ను బేస్ చేసుకొని జనాభా గ్రోత్ రేట్ కనబడుతుంది. అదేవిధంగా 1991 నుండి 2001లో గ్రోత్ రేట్ మాదిగలది ఎత్తైతుందో, మాదిగల గ్రోత్ రేట్ 20% ఉంటే మాలల గ్రోత్ రేట్ 10% అండి. అంటే అసంబద్ధమైన గ్రోత్ రేట్ ఇచ్చి మాదిగల సంఖ్య ఎక్కువ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అది మేము రానున్న కాలంలో తేలుస్తాము. ఖచ్చితంగా అది అబద్ధమని నిరూపణ చేస్తాము. అది కృష్ణమాదిగ మరియు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలు, సెన్సెస్లో అనేక కుట్రలు జరిగినా మేము సెన్సెస్ డిపార్ట్మెంట్ మీదనే కేసు వేయబోతున్నాము. ఇక రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఫాలో కాలేదు కాబట్టి బై డిఫాల్ట్గా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. రెండవది, నేనేమంటున్నా, మోడీ ఈరోజు బ్రతికి ఉంటాడు, మోడీ ఈరోజు అధికారంలో ఉన్నాడు, రేపు మోడీ అధికారం కోల్పోతాడు. కోల్పోయినాక మేము 9 మంది జడ్జిల ధర్మాసనం కూర్చోబెట్టుకొని నువ్వు తెచ్చిన జడ్జిమెంట్ తిరిగి కొట్టేస్తాము, మళ్ళీ నీ పరిస్థితి ఏడికి వస్తుంది, పూర్వస్థితికి వస్తుంది. అంటే నేను గతంలోనే చెప్పిన, కృష్ణమాదిగా 100 జన్మలు ఎత్తిన వర్గీకరణ శాశ్వతమైనది కాదు. రేపు గతంలో అతనికి మేము చూయించాము, ఆ వర్గీకరణను కొట్టించాము సుప్రీంకోర్టులో, రానున్న కాలంలో కూడా కొట్టిస్తాము. కృష్ణమాదిగా చేసేటి అన్ని కూడా తప్పుడు పోరాటాలు, అబద్ధపు పోరాటాలు. కృష్ణమాదిగా నిజంగా నేను ఒక కులం మీద ద్వేషంతో కాదు, ప్రేమతో చెప్తున్నా, మాదిగల మీద ప్రేమతో చెప్తున్నా. కృష్ణమాదిగ మాయలో పడకండి, మోసపోకండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకం అయినప్పటికీ 2 ఉభయ సభల్లో బిల్లును ఆమోదించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు జీవోను పంపించడం జరుగుతుంది. నేనేమంటున్నా, రాజ్యాంగ భద్రత లేనప్పటికీ మీరు 2 ఉభయ సభలు ఆమోదిస్తున్నారు కదా, రాజ్యాంగ భద్రత ఉంది. 341 మీరు పార్లమెంట్లో సవరణ చేయొచ్చు. మోడీ గవర్నమెంట్ తలుచుకుంటే పార్లమెంట్లో సవరణ చేసుకొని ఆర్టికల్ 341 క్లాస్ 3గా చేర్చి సబ్ కేటగరైజేషన్ లేదా సబ్ క్లాసిఫికేషన్ మీరు చేసినట్లయితే భవిష్యత్తులో ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయదు. పర్మనెంట్ దానికి సొల్యూషన్ అవుతుంది తప్ప కృష్ణమాదిగ పోరాటం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ మాదిగలకు ఎన్నడూ దొరకదు. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది దిగంబర్ కాంబ్లే గారు చెప్తున్న బస్. సో ప్రధానంగా చూసుకుంటే సో ఇటు ఎస్సీ వర్గీకి సంబంధించి ఏ విధంగా అయితే ప్రభుత్వం చేస్తాం, సో దాన్ని ఎట్లాగైనా మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. సో మళ్ళీ 9 మంది జడ్జిలతో కూర్చోబెట్టి చెప్పించుకుందాం, ఎట్లాగైనా సరే మరి కొట్టించేదాకా ఊరుకోమని చెప్పేసి దిగంబర్ కాంబ్లే గారు చెప్తున్న బస్. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.